నేను ఉపవాసం ఉన్నాయా 10 రోజులు, ఏమి చేసేది? ప్రార్థన చేసినా కానీ జవాబు రాలే. ఎందుకు వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థనకు పోతివి, ఉపవాసం ఉండి పని చేసుకుంటేవి, ఉపవాసం ఉండి అంట్లు దోమితివి, ఉపవాసం ఉండి డబ్బు సంపాదితీవి. వస్తుందా? ఏది ఏమైంది? నేను ఉపవాసం ఉన్నాను పేరుకని ఉపవాసం ఉండగాకండి. ఉపవాసం ఉండాలంటే సిలువ వైపు నిదానంగా ఏం చేయాలండి? చూడమంటే అట్టని గుడ్లప్పుకిచ్చుకొని సిలువ బొమ్మ దగ్గర పెట్టుకొని చూడగాకండి. సిలువలో ఎలాడుతున్న దొంగ ఏ విధంగా అయితే క్షమాపణ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఇక నుంచి నా జీవితాన్ని మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చు, నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు, ఇక నుంచి మా పాప జీవితము మార్చుకొని నీ వైపు, నీ ప్రసన్నత వైపు, నీ కృప వైపు మీ చేతులు జాపుతామయ్యా, దయతో మమ్మల్ని క్షమించి మా కలిసిని కడిగివని ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే ప్రభు సన్నిధిలో గడపండి. ఉపవాసం అంటే ప్రభు సన్నిధిలో గడపండి. రోజు ఉపవాసం ఉన్నప్పుడు 4 అధ్యాయాల వాక్యం చదవండి, 4 గంటలు ప్రార్థన చేయండి. ప్రభు నీ కార్యక్రమాలను నెరవేర్చును గాక.